అలవాటు చేసేసారు. ఆ విషయానికి విరుగుడు ఇంకా వీళ్ళకి మందు కనుక్కోవాలి. కాబట్టి అప్పుడు దాన్ని బేస్ చేసుకునినే బూచిగా చూపెట్టుకుంటేనే కథ నడుస్తుంది. ఇదివరకు తెలుగుదేశం పార్టీకి ఎందుకని మైనారిటీ ఓట్లు మొదటి నుంచి మైనస్ ఉన్నాయి, అది భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే. 84లో 83లో అప్పుడు పొత్తు కానీ, తర్వాత మళ్ళీ చంద్రబాబు టైంలో 99లో పొత్తు కానీ, 2004లో పొత్తు కానీ, 2014లో పొత్తు కానీ. కాబట్టి వాళ్ళకి మైనార్టీ పరమైనటువంటి ఓట్ బ్యాంక్ తక్కువగానే ఉంది. మైనార్టీలను ఇక్కడ కన్విన్స్ చేయగలిగినటువంటి సిచ్యువేషన్ ఇంకా రాలేదు భారతీయ జనతా పార్టీ, ఇది యువతల తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ. కాబట్టి ఇక్కడ మైనార్టీలలో ఆ అపనమ్మకం, ఒక వ్యతిరేకత అన్నటువంటిది బీజేపీ మీద ఉంది. అది ఇప్పుడు ఇతను చూసుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి ఒక ఆస్పెక్ట్. దానివలన కొంత తనకి పాజిటివ్ అవుతుందని. రెండవది తన ఆలోచన ఏంటంటే, నాకు కనిపిస్తున్నటువంటిదల్లా క్రిందటిసారి 2018 నాటి తెలంగాణ పరిస్థితి రిపీట్ అవుతుంది ఇక్కడ అనేటువంటి ఫీలింగ్తో ఉన్నాడు. ఎందుకు అంటే తెలంగాణలో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. వాస్తవంగా పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం వాడు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ అంటే వ్యతిరేకతతోనే పుట్టాడు. అలాగే తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి ఆ తరం నుంచి లెక్కేసుకుంటే 83 నుంచి ఈ రోజు వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి తెలుగుదేశం అంటే తమ శత్రువే. అట్లాంటి ఆ రెండు పార్టీలు కలిసేటప్పటికి నాయకులు కలిశారు కానీ కార్యకర్తలు కలవాల, ఓటర్లు కలవాల. దాని ఇంపాక్ట్ ఓటు ట్రాన్స్ఫర్ కాల. దానివల్లనే దారుణమైన ఓటమి. అప్పుడు ఎంత వచ్చినాయి అని 21 కదా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ రోజున. తెలుగుదేశం పార్టీకి 2 కదా మిగిలింది. ఓవరాల్గా చూస్తే భారీ దెబ్బ తగిలింది ఆ రోజున. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు వచ్చే సీట్ల మీద రేపు ఒక 45-50 వస్తే గనక 70 to 80%